మనకి ఏదైతే లేబర్ డిపార్ట్మెంట్లో అగ్రిమెంట్లు అయ్యాయో దాని ప్రకారం మన వేతనాలు మనకి యథావిధిగా అమలు అవుతాయి. కొంచెం దాంట్లో కొంచెం వ్యత్యాసం ఉంది. ఆ వ్యత్యాసాన్ని కూడా మేము ఛాంబర్ వారి దృష్టికి తీసుకెళ్ళాము. అది కూడా కంపల్సరీగా పరిశీలిస్తామని చెప్పారు. వారికి ఇప్పుడు ఏదో ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎలక్షన్స్ డిక్లేర్ అయ్యాయని చెప్పారు. సెప్టెంబర్ 12 వరకు కొంచెం మీరు మాకు సమయం ఇవ్వండి అని చెప్పేసి ఇప్పుడే మమ్మల్ని అడగడం జరిగింది. మేము దానికి కూడా అంగీకరించాము. ఈలోపు మాకు ఏదైతే పెరగాలో ఆ పెరిగే అమౌంట్ వరకు మాకు ఆర్డర్ ఇవ్వమని చెప్పాము. అది కూడా ఇస్తామని చెప్పారు. యాక్చువల్లీ మీ ద్వారా మేము ఒకటే అండి, మీరు ఎప్పుడు కూడా మా కార్మికుల పక్షానే ఉంటారు. అందరూ నిర్మాత కూడా బాగుండాలనుకుంటారు. మేము కూడా నిర్మాత బాగుండాలి, కార్మికులు బాగుండాలనుకుంటాం. మాకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు మాకు ఇసుగూడ స్టేడియంలో మా కార్మికుల పక్షాన సినిమా రేట్లో 20% కార్మికులు చెందే విధంగా నిర్ణయించడం జరిగింది. జీవోలు కూడా ఇవ్వడం జరిగింది. ఆ విధంగా 5 సినిమాలకి డబ్బులు రావాలి. ఇంతవరకు కూడా దాంట్లో కొద్ది అమౌంట్ మాత్రం వచ్చింది. మిగతా సినిమాలు రాలేదని చెప్పేసి ఈరోజు వారికి కూడా ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఇమీడియట్లీగా ఆ 20% డబ్బులన్నీ కూడా ఫెడరేషన్ అకౌంట్లోకి రావాలని చెప్పేసి ఒక ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. దయచేసి ఆ నిర్మాతలు మేము రిక్వెస్ట్ చేసేది ఒకటే, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏ మాట అయితే ఇచ్చారో ఆ మాటకు గౌరవించి మీకు జీవో ఇచ్చారు. ఆ జీవో ప్రకారం 20% అమౌంట్ని మాకు త్వరగా కార్మికులకు వేస్తే, ఎందుకంటే ఆ రోజు మాకు సీఎం గారు ఇచ్చిన వరాలలో ఆ డబ్బులతోనే 5 లక్షల డెత్ ఇన్సూరెన్స్ కానీ ఆరోగ్యశ్రీ కానీ మాకు చేస్తామని చెప్పారు. మా దగ్గర నుంచి డేటా కూడా లేబర్ డిపార్ట్మెంట్ సేకరించడం జరిగింది. ఆ అమౌంట్ వస్తే అందరికీ కూడా ఒక ఆరోగ్య భద్రత ఏర్పడుతుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాటని తప్పకుండా మీకు వాల్యూ ఇచ్చి మీకు కూడా జీవో ఇచ్చారు కాబట్టి ఆ విధంగా ఆ డబ్బులు మా అకౌంట్లో వేసి మా కార్మికులు అందరినీ కూడా కాపాడతారని చెప్పేసి మీ ద్వారా కోరుతున్నాం. ఇమీడియట్లీగా మాకు ఆ అమౌంట్ మాకు ఆ వెల్ఫేర్ అకౌంట్కి ఆ అమౌంట్ అంతా కూడా ఇస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం. ఇప్పుడు డబ్బింగ్ సినిమాకి రిలీజ్ అవ్వబోతుంది టాక్సిక్ ఇలాంటి వాటి టికెట్ అనేది పెంచుతారంటున్నారు. అలాంటి వాటికి కూడా 20% వర్తిస్తుందా? ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ జీవో ఏది వచ్చినా మాకు 20% రావాలి. దాంట్లో కూడా ఏదో సంప్రదింపులు చేస్తున్నారని చెప్పి తెలిసింది మాకు. మరి ఆ జీవో కూడా ఈరోజు వస్తుంది అనుకుంటున్నాము. దాంట్లో కూడా మరి ఎటువంటి మార్పులు ఉన్నాయి, మరి టికెట్ రేట్లు పెంచుతున్నారని అన్నారు. మరి అది ఆ టికెట్ రేట్ల గురించి మాకు సంబంధం లేదండి. అసలు మా వెల్ఫేర్ అకౌంట్ డబ్బులు మా డబ్బులు ఏమొస్తాయో మా వరకు మేము పోరాడుకుంటాం, మేము దాన్ని సాధించుకోవడం. ఎందుకంటే మాకు ముఖ్యమంత్రి గారు మా కార్మికుల పక్షాన కార్మికులు అందరూ ఇబ్బంది పడకూడదని చెప్పేసి మాకు ఆ రోజు వరాలు ఇచ్చారు. ఆ వరాలకు అనుగుణంగా మాకు జీవోలు కూడా ఇచ్చారు కాబట్టి ఆ డబ్బు మా వెల్ఫేర్ అకౌంట్కి రావాలని చెప్పి మేము కోరుతున్నాం. ఇప్పుడు ఈ వేతనాల పెంపులో డాన్సర్స్ గురించి కూడా మీరు ఏమైనా మాట్లాడే అవకాశం ఉందా? మేము వేతనాల వర్గాన్ని మాత్రమే మీరు అంగీకరించట్లేదు, కానీ సభ్యులందరినీ అంగీకరిస్తారు కదా. వేతనాల పెంపు విషయంలో కానీ షూటింగ్ విషయంలో కానీ ప్రస్తుతానికైతే మేము ఫెడరేషన్ ఎటువంటి వారికి సహకరించదండి. ఆ వేతనాల పెంపు విషయంలో కూడా మేమేం సహకరించాం ఫెడరేషన్ ప్రస్తుతానికైతే. వాళ్ళందరూ ఒకటిగా ఏర్పడి ఏదైనా వస్తే తప్పనిసరిగా మేము వారికి అండగా నిలబడాలనేది ఈరోజు తీర్మానించుకోవడం జరిగింది. వాళ్ళు చాలా మంది ఫెడరేషన్ ఆధ్వర్యంలోనే మేము నడుస్తామని చెప్పి కూడా ఒక గ్రూప్గా ఫామ్ అయ్యారని తెలిసింది. అది మీ అప్రోచ్ చేయాలా? మాకు తెలియదండి. మా దృష్టికి అయితే ఎవరు రాలేదు. అటువంటి వస్తే మాత్రం ఆల్రెడీ కార్యవర్గం ఉన్నారు కాబట్టి మేము ఆ కార్యవర్గానికి మేము పవర్స్ ఇస్తాం. కానీ మా దగ్గరికి అయితే ఎవరు రాలేదు. రానప్పుడు మేము ఇన్వాల్వ్ కావటం, ఎందుకంటే మళ్ళీ మేము ఇన్వాల్వ్ అయ్యామంటే మా అంతర్గత వ్యవహారాలు ఇన్వాల్వ్ అవుతున్నారని చెప్పేసి మమ్మల్ని బ్లేమ్ చేస్తారు, మాట్లాడితే ఇది వ్యక్తిగతంగా వస్తున్నారు. ఇది వ్యక్తిగతం ఏమీ లేదు. కాబట్టి ఆ వేతనాల విషయంలో కానీ ఎటువంటి విషయాల్లో కానీ మేము ప్రస్తుతానికైతే మేము సైలెంట్గా ఉందాం అనుకుంటున్నాం. వాళ్ళ పనులు చేసుకోవచ్చు, మొత్తం మేమైతే సహకరించాం. ఈ టోటల్ ఇన్సిడెంట్లో పెద్దవాళ్ళు వచ్చి ఇన్వాల్వ్ అవుతాం, వాళ్ళ పేరు